మేడు చెట్టు యొక్క ఔషధ ప్రాముఖ్యత మరియు ఉపయోగించే విధానం గురించి తెలుసుకుందాం. అలాగే ఉల్లిగడ్డ మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా, కానీ ఈ ఉల్లిగడ్డ ఎన్ని రకాల అనారోగ్య సమస్యలను నివారిస్తుందో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. మేడు చెట్టు యొక్క ఔషధ ప్రాముఖ్యత మరియు ఉపయోగించే విధానం గురించి తెలుసుకుందాం. ఈ మేడు చెట్టు మీ పరిసర ప్రాంతాల్లోనే ఉంటుంది. ఈ మేడు చెట్టు వలన మనం సకల అనారోగ్య సమస్యల నుంచి విముక్తిని పొందవచ్చు. మేడు చెట్టు మనకి పలు రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ మేడు చెట్టు అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ అనారోగ్య సమస్యల నుంచి మనల్ని దూరపరుస్తుందో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉదాహరణకు స్త్రీ గర్భాశయ సమస్యల నివారణలో మధుమేహం, పొట్టలో నొప్పి, వెంట్రుకలు రాలటం, చర్మ వ్యాధులు, గడ్డలు, లైంగిక వ్యాధుల నివారణలో ఈ మేడు చెట్టు అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ అనారోగ్య సమస్యలన్నిటిని దూరపరచడంలో మేడు చెట్టు మనకి ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. మేడు చెట్టు ఉపయోగించే విధానం. మేడు చెట్టు యొక్క వేర్ల కషాయాన్ని 5 నుంచి 6 రోజులు వరుసగా ఉదయాన్నే 1 కప్పు నిండా తీసుకోవడం వలన స్త్రీ గర్భాశయ సమస్యలు నివారించబడును. అలాగే ఈ మేడు చెట్టు యొక్క పచ్చి బెరడును 1 గ్లాసు నీటిలో మరిగించి గోధుమ రంగులోని కషాయాన్ని రోజుకొకసారి తీసుకున్న మధుమేహం అదుపు చేయబడి చివరికి నిర్మూలించబడుతుంది. అలాగే ఈ మేడు చెట్టు యొక్క ఆకులను బాగా దంచి చర్మ వ్యాధులు, లైంగిక వ్యాధి భాగాలకు లేపనం లాగా పూసుకున్నట్లయితే మీకు మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే ఈ మేడి పండు యొక్క చెట్టు ఆకులని నీడలో ఎండబెట్టి ఈ పత్రాల పొడిని, జీలకర్ర పొడిని సమానంగా తీసుకుని కప్పు గోరువెచ్చని నీటిలో కలుపుకుని రోజుకు 2 సార్లు తాగినట్లయితే మీ పొట్టలో ఉన్న నొప్పి కూడా తగ్గిపోతుంది. అలాగే మేడు చెట్టు యొక్క దోరగా ఉన్న కాయలను ఎండబెట్టి పొడి చేసుకుని రోజుకు 1 నుంచి 2 చెంచాల పొడిని చక్కెరతో గ్లాసుడు పాలతో తాగిన మీ వెంట్రుకలు కూడా రాలిపోవడం ఆగిపోయి మీ వెంట్రుకల రాలిపోవడాన్ని కూడా నిరోధించవచ్చు. ఇదండి మేడు చెట్టుకి సంబంధించిన ఔషధ ప్రాముఖ్యత మరియు ఉపయోగించే విధానం. ఉల్లిగడ్డ మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా, కానీ ఈ ఉల్లిగడ్డ ఎన్ని రకాల అనారోగ్య సమస్యలను నివారిస్తుందో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఉదాహరణకు మూత్రపిండాలు శుద్ధి చేయడంలో, దంత సమస్యల్లో, అలాగే చర్మాన్ని రక్షించడంలో, హిమోగ్లోబిన్ పెంచడంలో, లైంగిక ఉత్తేజకారిలో ఈ ఉల్లిగడ్డ అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ ఉల్లిగడ్డ ఉపయోగించే విధానం వచ్చేసి, మొదటిగా ఈ ఉల్లిగడ్డ యొక్క విత్తనాల పొడి మన దంతాలను శుభ్రపరిచి దంత సమస్యల నుంచి మనల్ని దూరపరుస్తుంది. అలాగే ఈ ఉల్లిగడ్డ యొక్క పత్రాల రసాన్ని రోజుకు 1/2 కప్పు ఉప్పు కలుపుకొని తీసుకున్న మూత్రపిండ నాళాలు శుద్ధి జరుగుతాయి. అలాగే లేత ఉల్లిగడ్డ 4 నుంచి 5 లసునాలను నిత్యం వారం పాటు తీసుకునటం వలన కఫం నివారించబడి శ్వాసనాళాలు శుద్ధి చేయబడును. అలాగే వారానికి 1 నుంచి 2 లసునాలను పచ్చిగా తినడం వలన రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. అలాగే ఈ బంటలో ఈ ఉల్లికాడలని, ఉల్లిగడ్డలని విరివిగా ఉపయోగించడం వలన మూత్రపిండాలు మరియు దంత సమస్యలు, హిమోగ్లోబిన్, చర్మం మొదలైన అనారోగ్య సమస్యల నుంచి ఔషధ ప్రాముఖ్యతను పెంపొందించుకోవచ్చు. ఇదండి ఉల్లిగడ్డకి సంబంధించిన ఔషధ ప్రాముఖ్యత మరియు ఉపయోగించే విధానం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని హెల్త్ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.